వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పట్నా కోర్టులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది ఐపీఎస్ సునీల్ నాయక్కి. రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో జరిగినటువంటి పరిణామాలు కూడా మనం చూసాం. మన సునీల్ నాయక్ ఐపీఎస్ ఆయన్ని అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీసులు వెళ్తే ఆయన దాదాపుగా ఒక 500 మంది ఆయన సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళని అక్కడ తన రక్షణగా పెట్టుకోవడం. ఆ తర్వాత పాట్నా కోర్టులో లాయర్లు ప్లస్ వీళ్ళ సిబ్బంది వెళ్ళి ఆంధ్రప్రదేశ్ పోలీసులను మాట్లాడకుండా చేయడం, 2 నిమిషాల్లోనే అది డిస్మిస్ అవ్వడం, ట్రాన్సిట్ వారెంట్ అనేది ఇదంతా అయింది. బట్ తర్వాత టోటల్ టెక్నికల్ డీటెయిల్స్ అన్ని చూసిన తర్వాత బీహార్ పోలీసులు కూడా సహకరించి నాన్ బెయిలబుల్ వారెంట్ రావడంలో అక్కడ వరకు ప్రాసెస్ అంతా బాగానే నడిచింది. బట్ తర్వాత ఏ రాజకీయం పనిచేసిందో ఏంటో తెలియదు కానీ ప్రస్తుతం తీసుకున్నటువంటి నిర్ణయాలు, బీహార్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు సంచలనాత్మకంగా మారాయి. ముఖ్యంగా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక ఆర్డర్ నెంబర్ 7 BNSS 20/1 2024 హోమ్ డిపార్ట్మెంట్ పోలీస్ బ్రాంచ్ గవర్నమెంట్ ఆఫ్ బీహార్ ఇన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్స్ conferred under subsection 3 of section 218 of Bharatiya Nagrik Suraksha Samhita BNSS 2023, the state government hereby directs that the provision of subsection 2 of section 218 of BNSS shall be applicable in context of members of all classes and categories of Bihar police who are charged with the maintenance of public order, whatever they may serving in the context, the expression central government occurring in subsection 2 of section 218 Bharatiya Nagrik Suraksha Samhita shall be constructed state government. దీని అర్థం ఏంటంటే సునీల్ నాయక్నే కాదు, అక్కడ ఏ పోలీస్నైనా సరే అరెస్ట్ చేయాలి అన్నా, ప్రాసిక్యూట్ చేయాలి అన్నా కూడా బీహార్ ప్రభుత్వాన్ని అడగాలి వీళ్ళు ఇచ్చినటువంటి ఈ డీటెయిల్ ప్రకారం. సో మా అనుమతి కావాల్సిందే అంటూ చట్టంలో కూడా మార్పు చేసేశారు వాళ్ళు దానికి సంబంధించి. అంటే ఒక అధికారి డెప్యుటేషన్ మీద ఏదైనా రాష్ట్రానికి వెళ్ళాడు, ఒక 5 ఏళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ అరాచకాలు చేశాడు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మారిపోయింది, తన సొంత స్టేట్కి వెళ్ళిపోయాడు, అక్కడ పదవిలో ఉన్నాడు. బట్ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయం మీద పోలీసులు కేసు నమోదు చేస్తే, బాధితులు పిటిషన్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి ఆ రాష్ట్రానికి వెళ్ళి అరెస్ట్ చేయాలి అంటే అక్కడ చట్టాలు మార్చేసి మా పోలీసులు కాబట్టి అంటే మీ పోలీసులు వేరే ఏ ప్రభుత్వంలో అన్నా వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు అరాచకాలు చేసి వచ్చేస్తే తప్పలేదా అది అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఇంకొకటి క్వశ్చన్ వస్తుంది ఏంటంటే, ఈ నితీష్ కుమార్ గవర్నమెంట్, అందులోనూ నితీష్ కుమార్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితులు, రాజకీయంగా ఎన్నో విశేషాలు పంచుకున్నారు కూడా, అందరికీ తెలిసినటువంటిదే. ఇద్దరికీ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉంది, గౌరవం ఉంది. మరి అక్కడి నుంచి ఒక పోలీస్ అధికారి, తప్పు చేసినటువంటి పోలీస్ అధికారి, అతన్ని రప్పించడానికి ఏకంగా బీహార్ గవర్నమెంట్ ఈ రకమైనటువంటి చర్య తీసుకుంది అంటే చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారితో మాట్లాడి, అయ్యా మరి మా రాష్ట్రంలో ఇలా జరిగింది, మీ పోలీస్ అధికారి ఇక్కడికి వచ్చి ఇలా చేశారు గత ప్రభుత్వంలో, మరి దానికి శిక్ష చట్టపరంగా అనుభవించాలి, చట్టం అందరి ముందు సమానమే కదా అని చెప్పి ఇప్పుడు వెళ్ళి అడగాల. అదే ఒకవేళ ఏదైనా ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి చెందినటువంటి అధికారి బీహార్ వెళ్ళి ఇదే రకమైనటువంటి పనితీరు ఒక రాజకీయ పార్టీ కోసం చేసి అక్కడ ప్రభుత్వం మారింది అన్న తర్వాత ఇక్కడికి వచ్చేస్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నిష్కర్షగా నిర్మోహమాటంగా ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళిపోతారు కదా. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, మా రాష్ట్ర అధికారులు, మా క్యాడర్కి చెందినటువంటి అధికారులు, ఇప్పుడు ఇది ప్రతి రాష్ట్రానికి కూడా ఒక ఎల్బీ కింద మారిపోయింది, ఒక వెసులుబాటు అయిపోయింది. కావలసినటువంటి అధికారులని, అది రాజకీయ పరంగానా, కులపరంగానా, ఇంకో పరంగానా, ఏ రకంగా అయినా సరే పక్క రాష్ట్రాల వాళ్ళు డెప్యుటేషన్ మీద పిలిపించుకుంటారు, లేదంటే అక్కడ మనకు కావాల్సినటువంటి వాళ్ళు వచ్చారని అధికారులు అక్కడికి వెళ్తారు అనుకుందాం. అక్కడ సవ్యంగా పనిచేస్తే ఓకే, సవ్యంగా పనిచేయకుండా తేడాగా పనిచేసి అక్కడ ప్రభుత్వం మారుతుంది అన్నటువంటి సంకేతాలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ రాష్ట్రం నుంచి డెప్యుటేషన్ అయిపోయింది, నేను మళ్ళీ మా రాష్ట్రానికి వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు ఆ రాష్ట్రంలో చర్యలు తీసుకోవడానికి లేదుగా ఇంకా. సో ఇదెక్కడ రూల్? అది పోలీసులందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ తరహాలోనే మేము ఇది పెడతాం. తప్పలేదు, పెట్టచ్చు. ఎప్పుడు పెట్టాలి? నిజంగా తప్పు చెయ్యకపోతే అప్పుడు వెనకేసుకురావడంలో ఎటువంటి అభ్యంతరం లేదు అనేది ప్రజల్లో కూడా ఉన్నటువంటి అభిప్రాయం. సో ఏకంగా ఒక చట్టాన్నే మార్చి అసలు ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదు అంటాం. నాన్ బెయిలబుల్ వారెంట్ కోర్టు ఇచ్చినప్పటికీ కూడా మరి ఇప్పుడు కోర్టులో పరిణామాలు ఎలా ఉంటాయి అనేది కాస్త ఆసక్తికరంగా మారింది. గవర్నమెంట్ ఏకంగా ప్రాసిక్యూట్ చేయాలి అంటే చట్టం మాకు కావాల్సిందే, మా అనుమతి ఖచ్చితంగా ఉండాల్సిందే అని కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన తర్వాత ఇచ్చింది అంటే ఇప్పుడు కోర్టు దగ్గర మరి ప్రభుత్వ న్యాయవాదులు ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీసుల తరఫున వెళ్ళి ఏం చెప్పాలి? అయ్యా మేము ఇందులో ప్రాసిక్యూట్ చేయాలి, విచారణకు రమ్మంటున్నాము, ఇలా జరిగింది నేరం, అక్కడ ఒక సిట్టింగ్ ఎంపీని కస్టోడియల్లో టార్చర్ చేశారు,
దానికి సంబంధించినటువంటి అంశంలో ఈయన కూడా ఉన్నారు. ఈయన విచారణకి రమ్మంటే నేను రాను అని చెప్తున్నాడు. ఇప్పటిదాకా అసలు కనీసం నోటీసులకి స్పందన కూడా లేదు. దాని తర్వాత ఇది ప్రొసీజర్లో జరిగింది. తర్వాత మీరే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం చట్టం ఈ రకంగా మార్చుకుంది అని అంటే మరి కోర్టు ఏం చెప్తుంది? అండ్ ఆఫ్ కోర్స్ చాలామంది అంటున్నారు కోర్టు కూడా ఈ విషయంలో ఏం చేయలేదు అని. ఇంకా ఏ కోర్టుకి వెళ్ళాలి? సుప్రీంకోర్టుకి వెళ్ళాలా? సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ అమిత్ షా దగ్గరికి వెళ్ళాలా? పంచాయతీ ఇప్పుడు నితీష్ కుమార్ అండ్ చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి ఇద్దరు కూర్చొని అయ్యా ఇది సంగతి అని అక్కడ మాట్లాడుకోవాలా? అంటే వీళ్ళకి రాజకీయ నాయకుల కేసుల్లోనే ఇలా ఉన్నాయంటే ఇక సామాన్యుల కేసుల్లో పరిస్థితి ఏంటి? ఎన్నో కేసులు చూసాం. ఇప్పటికీ విచారణ అనేటువంటిది లేకుండా, లేదంటే ఒకటే ఆన్సర్ ప్రతి దాంట్లో అక్రమాలు చేసినటువంటి వాళ్ళు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాం, ఇదే మాట మాట్లాడుతూ వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ఇక న్యాయం ఎక్కడ? తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్ష ఎక్కడ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్? ఇదే ప్రశ్న ప్రజలు కూడా అడుగుతున్నారు. సో మొత్తానికి రఘురామకృష్ణరాజు గారి కేసులో ఏకంగా చట్టాన్ని సైతం మార్చుకున్నటువంటి బీహార్ గవర్నమెంట్ని చూసి ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇలా కూడా చేయొచ్చా? ఎందుకంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు స్టేట్లోకి రాకుండా వచ్చి ఈజీగా కేసులు పెట్టాడు. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ మనం చూసాం. అఫ్కోర్స్ ఈ లిక్కర్ స్కామ్ మీద మళ్ళీ వాళ్ళు హైకోర్టుకి వెళ్తున్నారు, ఢిల్లీ హైకోర్టుకి, అనేది అది వేరే విషయం. అయితే సిబిఐ రాకుండా కన్సెంట్ ఉపసంహరించుకున్నటువంటి స్టేట్స్ ఎన్నో ఉన్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్. ఎన్నికలకి ముందు సిబిఐ వాళ్ళని పంపించడం, కేసులు పెట్టడం పరిపాటిగా మారిపోయింది అన్న ఒక ఆరోపణ ఉంది. అలాగే ఇప్పుడు ఏ పోలీసులు అయినా సరే డెప్యుటేషన్ మీద అక్కడికి వెళ్ళి అక్కడ ఆ సన్నిహితటువంటి ప్రభుత్వంతో పనిచేసి ఏమైనా అక్రమాలకు పాల్పడ్డారు, ఇలాంటివి చేశారంటే వాళ్ళు తిరిగి వచ్చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి వీల్లేదు, మమ్మల్ని సంప్రదించి మా అనుమతి తీసుకున్నాకే ఏదైనా చేయాలి అనడం అది ఎంతవరకు సమంజసం అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. చూద్దాం మరి తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అంటే కేసు చాలా రసవత్తరంగా సాగుతుంది అని అర్థం చేసుకోవాలి. ఇది దీనికి సంబంధించినటువంటి క్రిటికల్ అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.